హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి studiodid.com. దీని ద్వారా మనము ఒక ఇమేజ్తో మనం మాట్లాడించవచ్చు అనమాట. అది ఏదైనా సరే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్తో నేను న్యూస్ అనేది చదవాలనుకుంటున్నాను, న్యూస్ చెప్పించాలనుకుంటున్నాను, అది సింపుల్గా ఈ సైట్ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా ఏమన్నా కంటెంట్ చదవాలన్నా కూడా మనం, లేదంటే ఏమన్నా ప్రమోషన్స్ చేయాలన్నా కూడా మన దగ్గర ఒక ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ద్వారా మనం ఏదైనా సరే చదివించవచ్చు అనమాట. ఎలానో నేను మీకు ఒకసారి చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత దీనిలో మీరు studio.did.com ఇది ఎంటర్ చేయండి. క్రియేట్ వీడియో అని ఉంది. ఇక్కడ మీకు ఇక్కడ చాలా ఇమేజెస్ అనేది ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి మీరు సపోజ్ ఇక్కడ ఈ ఇమేజ్ నేను ఒకటి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను, ఇది మీరు మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్తో సైన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ ఒక ఇమేజ్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ చేశాను కదా, ఈ ఇమేజ్కి నేను ఇక్కడ స్క్రిప్ట్ అనేది ఒకటి ఇస్తున్నాను. తెలుగు ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ వాయిస్ అనేది ఉంటే నేను ఇక్కడ వచ్చేసి మెయిల్ వాయిస్ కావాలా, ఫీమేల్ వాయిస్ కావాలా, మెయిల్ వాయిస్ తీసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ నేను జనరేటివ్ మీద క్లిక్ చేశాను. జనరేటివ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి ఇక్కడ మీకు ప్లే అవుతుంది, ఒకసారి వినండి. గోల్డ్ రేటు భారీగా దిగివచ్చింది. అందువల్ల బంగారం కొనాలని భావించేవారు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవచ్చు. ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు. అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను తెలుగు టైప్ చేశాను కదా, అక్కడ ఒకసారి నేను సేమ్ ఇమేజ్ ఇంకో ఇమేజ్ తీసుకొని ఈసారి నేను సెలెక్ట్ చేస్తానంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాను. ఇంగ్లీష్ కంటెంట్ అంటే ఇప్పుడు నాకు తెలుగులో చెప్పింది, ఇప్పుడు నాకు అదేవిధంగా నాకు ఇంగ్లీష్లో కూడా కావాలి. ఇప్పుడు నేను సపోజ్ నేను ఇక్కడ టైప్ చేశాను, సేమ్ మళ్ళీ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఏదైతే మనం స్క్రిప్ట్ ఇస్తామో, అంటే మనం తెలుగులో ఇస్తామా ఇంగ్లీష్లో ఇస్తామా, లేదంటే ఇక్కడ మనకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి వినండి. News headlines today. Hindustan Times offers the most reliable news in politics, sports, entertainment and business, featuring national and international. ఇప్పుడు నేను మెయిల్ వాయిస్ పెట్టాను కదా, ఇప్పుడు ఒకసారి నేను ఫీమేల్ వాయిస్ అనేది పెడతాను. ఇక్కడ నేను మళ్ళీ ఇంకో ఇమేజ్ అనేది నేను సెలెక్ట్ చేస్తాను. సేమ్ యాస్టీజ్గా నేను ఇక్కడ తెలుగు అనేది సెలెక్ట్ చేస్తాను. తెలుగు వాయిస్ కావాలి. ఇక్కడ మీకు రకరకాల వాయిస్లు అనేది ఉంటాయి, మీరు ఏదైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిలో నేను ఇప్పుడు కాపీ పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ నేను అప్లోడ్ చేస్తాను. జనరేట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే మనం ఇచ్చామో మన స్క్రిప్ట్ అనేది ఇది ఆటోమేటిక్గా జనరేట్ మీద క్లిక్ చేశాను. ఆటోమేటిక్గా మనకి తెలుగులో అనేది చదవటం జరుగుతుంది. మనం ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చామో ఆ స్క్రిప్ట్ అనేది ఇక్కడ తెలుగులో అనేది చదవటం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి వినండి. తాజాగా 1 రూపాయలు సాధించినట్లు నిర్మాత అశ్వనీ దత్ అధికారికంగా పోస్టర్ చేశారు. అమెరికాలో కూడా మరో వారంలో $20 మిలియన్ రాబట్టబోతున్న సినిమాగా నిలవబోతోంది. అశ్వనీ దత్ కు ఇప్పటివరకు $125 కోట్ల లాభాలను ఈ సినిమా ఆర్జించి పెట్టింది. రానున్న రోజుల్లో కూడా కలెక్షన్లు ఇలాగే కొనసాగుతుండటంతో ఆయనకు మరిన్ని లాభాలు రానున్నాయో చూడాలి. విన్నారు కదా, సపోజ్ ఒక స్క్రిప్ట్ ఉంది, స్క్రిప్ట్లో వచ్చేసి మన ఏదైతే టైప్ చేసామో అది మనకు తెలుగులో కావాలా ఇంగ్లీష్లో కావాలా, లేదంటే అక్కడ ఉన్న వాయిసెస్ అనేది మనం తీసుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మన వాయిస్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఇమేజ్కి మన వాయిస్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. అది ఎలానో ఒకసారి చూద్దాం. సేమ్ ప్రాసెస్ అనమాట. సేమ్ ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఈ పక్కన ఆడియో అని ఉంది. ఆడియోలో ఇక్కడ అప్లోడ్ ఆడియో ఉంది. ఇక్కడ నేను ఒక ఆడియో అనేది అప్లోడ్ చేస్తాను, అంటే నా వాయిస్ అనేది నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి వినండి. ఈ వాయిస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైయర్ ఏఐ సైట్లకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ ఉంటుంది. నేను ఇక్కడ ఆడియో అప్లోడ్ చేశాను. ఇక్కడ నా ఇమేజ్ తీసుకున్నాను. నా మీద తీసుకొని జస్ట్ నేను జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ నేను ఏదైతే వాయిస్ ఇచ్చానో ఆ వాయిస్ అనేది మళ్ళీ ఇక్కడ చదవడం జరుగుతుంది అనమాట. అంటే సేమ్ యాస్టీజ్గా రిపీట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైయర్ ఏఐ సైట్లకు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొడక్ట్, జనరేట్, ప్రాప్స్, హ్యూమన్స్. ఇప్పుడు నా వాయిస్ని నేను వేరే ఇమేజ్ మీద నేను యూజ్ చేయబోతున్నాను అనమాట. అది ఇక్కడ ఇమేజ్ తీసుకున్నాను కదా, సేమ్ వాయిస్ని నేను ఇక్కడ ఈ ఇమేజ్కి అనేది ఇస్తున్నాను. సేమ్ ప్రాసెస్ అప్లై చేశాను. ఒకసారి చూడండి.
హాయ్ ఫ్రెండ్స్, ఫ్లైయర్ ఏఐ సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీని మేము క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొడక్ట్, జనరేట్, ప్రాప్స్, హ్యూమన్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ యూజ్ చేసుకొని మన దగ్గర ఏమైనా ప్రోడక్ట్లు ఉంటే మనం సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన దగ్గర ఇమేజెస్ ఉన్నట్లయితే ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అది ఇట్లాగా ఈ బ్యాక్గ్రౌండ్ మేము క్లిక్ చేయడం, ఇక్కడ మీకు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కావాలో ఆ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఇమేజ్కి మీరు ఆడియో కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ ఆడియో ఇవ్వచ్చు, లేదంటే అక్కడ ఆల్రెడీ కొన్ని ఆడియోస్ ఉంటాయి అన్నమాట. ఆ ఆడియో కూడా ఇవ్వచ్చు. వాయిసెస్ ఉంటాయి, వాయిసెస్ మేల్ వాయిస్ ఉంటాయి, మేల్ వాయిస్లో వేరియేషన్స్, ఫీమేల్ వాయిస్ ఉంటాయి, ఫీమేల్ వాయిస్లో వేరియేషన్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాయిసెస్ అనేది నేను తీసుకున్నాను. తర్వాత వచ్చేసి నా వాయిస్ని కూడా నేను వేరే ఇమేజ్ మీద అప్లై చేసి చూపించాను. అదేవిధంగా ఇక్కడ మీరు కూడా అంటే సేమ్ యాస్టీస్గా మీ దగ్గర ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ తర్వాత మీరు మీ వాయిస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఇమేజ్ ఉన్నట్టయితే దానికి మీరు వాయిస్ ఇచ్చుకోవచ్చు. లేదంటే అక్కడ ఆల్రెడీ కొన్ని వాయిసెస్ అనేది ఉంటాయి. మేల్ వాయిస్లో వేరియేషన్స్ ఉంటాయి, ఫీమేల్ వాయిస్లో వేరియేషన్స్ ఉంటాయి. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, అంటే ఏ వాయిస్ అయితే మీకు నచ్చిద్దో ఆ వాయిస్ని మీరు యాడ్ చేసుకొని ఆ యొక్క ఇమేజ్ని మీరు వీడియోగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అది సింపుల్గా అనమాట. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.